మన హోమ్మేడ్ అలోవెరా శాండిల్ సోప్ కోసం అయితే నేను బీట్రూట్, క్యారెట్ అండ్ వేపాకుని చక్కగా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే వేపాకు స్కిన్కి ఎంత మంచిదో, ఏ డిసీజ్ రాకుండా అండ్ అలర్జీస్ రాకుండా కాపాడుతుంది. బీట్రూట్, క్యారెట్ మనం తిన్నా మంచిదే, బయట నుంచి వాడినా కూడా స్కిన్కి చాలా మంచిది. నెక్స్ట్ అలోవెరాని అయితే ఇట్లా చాప్ చేసుకొని ఆ జ్యూస్లోనైతే మిక్స్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సోప్ బేస్ని అయితే 1 kg తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే సోప్ బేస్ని 1 kilo తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఈ బీట్రూట్ క్యారెట్ది, దాంట్లో అయితే మంచి ఫ్రేగ్రెన్స్ని యాడ్ చేశాను. ఫ్రేగ్రెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎంత పెద్ద సోప్ అయినా మన మంచి వాసన రాకపోతే బాగోదు. సో మంచి ఫ్రేగ్రెన్స్ ఒక 3 typesని తీసేసుకొని దాంట్లో యాడ్ చేసేసాను. ఇవి మీషోలో దొరుకుతాయి, లేదంటే అదర్ యాప్స్లో ఎక్కడ చూసినా దొరుకుతాయి. సో మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అయితే అందులో ఒక స్పూన్ గంధాన్ని మిక్స్ చేశాను. గంధం ఫేస్కి చాలా మంచిది కాబట్టి సో గంధం కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక 3 యాడ్ చేసేసాను. కంపల్సరీగా యాడ్ చేయాలి. నెక్స్ట్ మొత్తం ప్రొసీజర్ మీకు పెట్టాలంటే ఈ చిన్ని షార్ట్లో అయితే రాదు కాబట్టి పార్ట్ 2 కూడా పెట్టేస్తాను. చూసేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.